హ్యాపీ బర్త్ డే 8 ఆఫ్ బతుకమ్మ అంటున్నా. డే 8 ఆఫ్ నవరాత్రి అండ్ ఇవాళ బతుకమ్మ అండ్ ఇవాళ పీకాక్ గ్రీన్ వేసుకోవాలన్నమాట. సో నేను సువర్ణ ఆంటీ, మా మమ్మీ, మా అక్క అందరం పీకాక్ గ్రీన్ వేసుకొని మా అమ్మవారి దగ్గర పూజ చేసేసుకొని ఇప్పుడే లంచ్ చేస్తున్నాం. పువ్వులన్నీ వచ్చాయి, చూపిస్తాను. గ్యాప్లో సువర్ణ అంటే నాకు ఫుడ్ పెట్టిస్తాను. దట్స్ మై మామ్. యా, దట్స్ చారి అంకుల్స్ వైఫ్. హాయ్ ఆంటీ. అండ్ బతుకమ్మ పేర్చడం కోసం చాలా పువ్వులు. ఎస్, ఇంత ఫుడ్ నేను ఎలా తింటాను అనుకున్నారు మీరు? తీసేసేయండి. సరే ఉంచండి, ఇంకా వడగట్టు. సో బీరకాయ నేను చేశాను కాస్. ఎన్ని కొని ఇచ్చినా మా మమ్మీ గుమ్మడాకులు అయితే పరిచి బతుకమ్మని స్టార్ట్ చేసింది. అండ్ సువర్ణ అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. ఇంకా బతుకమ్మ పాటలు పెట్టుకొని ఒక్కొక్క పువ్వులు ఇంకా అన్నీ పేర్చుకుంటూ పట్టుకుచ్చుల పువ్వులు, బంతి పువ్వులు, పోక బంతులు, సంథింగ్ లైక్ దాట్. ఆ పువ్వు పేరు నాకు గుర్తులేదు. మొత్తానికైతే అన్నీ స్టార్ట్ చేసాం. మా నానమ్మ ఇంకా ఓలాఫ్ అయితే చిల్ అవుతున్నారు. మా నాన్నకి ఫుల్ ఫోన్స్ మీద ఫోన్స్ వస్తాయి. వీడైతే హ్యాపీగా పడుకోవాలి. సరే, గ్యాప్లో ఇంకొకరు అవ్వాలి అని అంటే నేను కూడా పసుపు కుంకుమ వేసేసాను. అండ్ దెన్ వి స్టార్టెడ్ బతుకమ్మ. ఫోన్లు ఎక్కువ అవుతున్నాయి నీకు ఈ మధ్య, అర్థమవుతుందా? అదే అక్క అయితే ఎవరైతే ఫోన్లు ఎక్కువ అవుతున్నాయి అన్న. నిన్న ఎన్ని గానం సార్లు తెలుసా ఫోన్ వచ్చింది నీకు? 8 సార్లు పోగింది. నువ్వు లేవు ఎడుకోపోయి, నువ్వు ఏమి ఎడకపోయినావు. సాయంత్రం పూట అటలు వస్తాయా? ఎట్లే ముడే ఎట్లే తెలుస్తున్నాయి కదా, ఒక అట్లా పెడితే మళ్ళీ నీకు కనిపించాలి కదా. ఇంకా 10 పూలు పెడదాం మొత్తం. ఓకే, 10 అయినాయి కదా. 1 2 3 4 5 6 7 8 కౌంట్లు లెక్కలు పెట్టుకుంటూ నాకు అట్లా చెప్పినావు అంటే కష్టం. ఇది ఎట్లుందా, ఇది చుట్టూ యాక్చువల్గా అయితే పూలలో అయితే ఒకటే చుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఇక్కడ పెట్టనేకే కాబట్టి చుట్టినాక ఇట్లా ఇది పట్టుకో. నాకు చాలా కష్టంగా అనిపించింది ఆ ప్రాసెస్. అందుకే నా తెలివైన బుర్రకి ఒక ఐడియా వచ్చింది. మమ్మీ దీని బదులు రబ్బర్ బ్యాండ్స్ వేయడం ఈజీ కదా మమ్మీ, దారం కట్టే బదులు. రబ్బర్ బ్యాండ్ వెళ్ళిపోతావు ఇక. ఇక్కడ నా ఫోన్, ఇక్కడ అంత చిన్న రబ్బర్ బ్యాండ్ లేడికెళ్ళి వస్తాయి కానీ ఇక్కడ నా ఫోన్. చారి అంకుల్ చుట్టుగా బంతిపూలు పెడుతున్నారు కట్టలు. ఓ ఓకే, అయితే స్టార్ట్ చేసి అందరు వచ్చాక నాకు మళ్ళీ ఒక్కసారి నిసుట్కాలి. ఇక్కడ ఉన్నా, పూల మధ్యలో ఉన్నావా? అదే ఏం ఆడతారు అంటే? బంతాట ఎప్పుడు ఆడతారు? మీరు ఆడరా పెళ్ళైనా? రెండు అంకుల్ కావాలా మీకు? ఎవరు అయ్యో అంకుల్, ఒకసారి అదే నోట్తో ఆంటీకి ఐ లవ్ యూ చెప్పండి. చెప్పండి చెప్పండి అంకుల్. ఆహా, ఆంటీ పేరు చెప్పి ఐ లవ్ యూ అని చెప్పండి. లక్ష్మి ఐ లవ్ యూ. అప్పుడు మీరేం చెప్పాలి? చెప్పు 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 ఫాస్ట్ గా. ఇంకేదన్నా పెట్టు. లేదు చెప్పు జల్దీ. ఆంటీ చెప్పు, ఇంకా పెట్ట వేరేది. ఇది ఇది చెప్పు. ఐ లవ్ యూ అన్న. అంకుల్ కి ఐ లవ్ యూ అన్నదా? అన్న వారం రోజుల దాకా అన్న. చారి గారు ఐ లవ్ యూ. సిగ్గుపడుతున్నావా చారి? అదే ఇంకో వరుస పట్టుకుచ్చులు పెడితే మంచిగా ఎరుపు రంగు మంచిగా వరుసగా అనిపిస్తుంది. ఇవన్నీ చేసేసరికి నా ప్రాణం అయిపోయింది.
గ్యాప్లో సగం పేర్చేసింది సువర్ణ అంటే ఇంకా ఆంటీ కలిసి నాయనమ్మా బతుకమ్మ చాలా ఈజీ పేర్చడం అని అన్నోళ్ళు చేయండి, అబ్బాయిలు ఎస్పెషల్. అప్పటి నుంచో కష్టపడుతున్నాం. ఆల్మోస్ట్ ఎన్ని గంటలైంది మమ్మీ మనం మళ్ళీ స్టార్ట్ చేసి? 12 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలు అయితే సగం బతుకమ్మ అయింది అంతే. నేనైతే ఇవి రబ్బర్ బ్యాండ్ లేచుడు మీదే ఉంది గంటకించి. దాని తర్వాత నేను కూడా నాకు కూడా కొంచెం కాంటెంట్ కావాలి, వీడియోస్ కావాలి, అండ్ నాకు కూడా ఇష్టం కాబట్టి ఒక 2-3 వరుసల పూలు పేర్చేసి కొన్ని వీడియోస్ అవన్నీ తీసుకొని ఒక పాట పాడుకొని, ఆఫ్కోర్స్ పాట పెట్టట్లేదు బట్ అవన్నీ తీసుకొని అండ్ నా సాంగ్ పెట్టుకొని పేర్చాను అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడే ఇందాక ఒక ఫోన్ వచ్చింది, వాళ్ళు ఫోన్ చేసి నేను ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఈ స్క్రిప్ట్ వద్దు, ఏదైనా మీ సువర్ణ ఆంటీతో చేయంటారు. హాయ్ టీరమి. అసలు ఏ మాటకు ఆ మాట కానీ పట్టు కుచ్చులో పూల అందమే వేరబ్బా. అసలు ఆ పువ్వు చూస్తేనే అబ్బా ఎంత బాగా పెరుగుతాయి, అసలు నేచర్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని వరుసలు పెట్టామన్నమాట, ఇంకా ఒక 5-6 వరుసలు వస్తాయి దానిపైన. ఇంకా అన్ని పూలు ఉన్నాయి, ఇంకొక చిన్న బతుకమ్మ కూడా చేయాలి. గైస్ 2 buffaloes స్లీపింగ్. నా బ్లౌజ్ బాగుంటుంది గైస్ మనం లాస్ట్ మినిట్ ఆల్టరేషన్ బ్యాచ్ కాబట్టి మా లెహంగాలు అన్నీ లూజ్ అయ్యాయి, బ్లౌజులు అన్నీ టైట్ అయ్యాయి. సో ముగ్గురం వెళ్ళి ఆల్టరేషన్కి ఇచ్చేసి వచ్చాం. 5 అవుతుంది. 6 కల్లా రెడీగా ఉండండి అని మా అమ్మ చెప్పింది. ఆల్టరేషన్ 6:30కి పంపిస్తానని చెప్పింది. నేను నెక్స్ట్ టైం అయితే లిఫ్ట్ ఎక్కండి. భయపడ్డావారు? భయపడలే. 7కి తీసుకెళ్దాం పెద్దమ్మ కిందకి. 6:30 అంటే 6:30 తీసుకొని పోయినాక అందుకే 7 గంటలకు తీసుకోవాలి. పెద్దమ్మ 7 పెద్దమ్మ పర్లేదు ఒకసారి. సువర్ణ ఆంటీ లక్ష్మి ఆంటీ కలిపి ఇంత పెద్ద బతుకమ్మ పేర్చారు. ఆఫ్ కోర్స్ మా చారి అంక లేకపోతే వీళ్ళు ఇది చేసేవాళ్ళు కాదు. ఓలా ఫిట్రా ఏం చేస్తున్నావు అక్కడ? పోనీ పేరుస్తున్నావా? లేదు కదా. మా ఓలాఫ్ భయ్య వెళ్ళి పెద్ద ఆయననే బతుకమ్మ అంతా పేర్చినట్టు పువ్వులన్నీ వేసినట్టు ఫీల్ అయ్యి అక్కడే కూర్చున్నాడు చాలాసేపు. The cleaning process is ఎందుకు ఇత్తులు చేసి నువ్వు వేస్తావా? ఆడ ఊర్లకు తీసుకొని క్లీనింగ్ టైం. ఇంకా రెడీ అయ్యే టైం ఆసన్నమైంది, లేకపోతే మా మమ్మీ ఇంకా ఫుల్ తిట్టడం స్టార్ట్ చేస్తుంది. సో నేను అవొక్క నుంచి హెయిర్ వేయించుకున్నాను. మేకప్ మాత్రం నేనే చేసుకున్నాను. ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ సింపుల్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం అక్ష మేడం. గౌరమ్మ కుంకుమ పెరిగే గౌరమ్మ పొన్న గంటి తాళ్ళు పోకల గంటి వనములు వనమంతా చిలకల తోడే గౌరు గౌరు చిలకల తోడే గౌరు గౌరు పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పొన్న గంటి తాళ్ళు పోకల గంటి వనములు వనమంతా చిలకల తోడే గౌరు గౌరు నీ మనమంతా చిలుకల తోడే గౌరమ్మ పొన్న గంటి తాళ్ళు పోకల గంటి వనములు మనమంతా చిలుకల తోడే గౌరు గౌరు నీ మనమంతా చిలుకల తోడే గౌరు గౌరు గౌరమ్మ కొబ్బల వరిగే గౌరమ్మ పొన్న గంటి తాళ్ళు పోకల గంటి వనములు నీ మనమంతా చిలుకల తోడే గౌరు గౌరు.